తిరుపతి తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 1 లక్ష ఎక్స్ గ్రేషియా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు కావచ్చు, లేదంటే వైకుంఠ ద్వార దర్శనం కూడా క్షతగాత్రులందరికీ కూడా కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఈ విధానాన్ని మార్చడం, ఆ తర్వాత ఇంకా బెటర్గా చేయడం, ఇవన్నీ చేస్తామని వాళ్ళకు భరోసా ఇస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ మొత్తం మీద టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షని దాదాపు పూర్తి చేశారు. మరి కొద్ది క్షణాల్లోనే ఆయన మీడియాతో మాట్లాడడానికి రాబోతున్నారు. మీడియా సమావేశ మందిరంలో కూడా నేషనల్ మీడియా నుంచి అన్ని స్థాయి మీడియాలు కూడా ఆయన వచ్చి మాట్లాడుతున్న ఆసక్తిగా అందరూ కూడా ఎక్కించిపోయినటువంటి మీడియా సమావేశ మందిరంలోనే ఇప్పుడు మనం కూడా ఉన్నాము. ఆయన కోసం అటు మంత్రులు కావచ్చు, మీడియా కావచ్చు ఎదురు చూస్తున్నారు. మరోవైపు సమీక్ష సమావేశంలో కూడా మంత్రులతో పాటు అధికారులందరూ కూడా పాల్గొన్నారు. సమగ్రమైనటువంటి నివేదికని ముఖ్యమంత్రి అధికారులని కోరారు. దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు అడిగారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం పైన ఎంత నమ్మకంతో ప్రజలు అధికారులు కూర్చోబెట్టి ఈ సంఘటన వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చిందని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకునే విధంగానే పాలన సాగించేటువంటి దృక్పథాన్ని ఉన్న క్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఇచ్చినటువంటి తీరును ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాలపైన కూడా అందరినీ అడిగి తెలుసుకున్నారు. అయితే దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా నివేదికను అఫీషియల్ గానే నివేదికను ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఆ మేరకి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాంట్లో కూడా ఏదైతే సెక్షన్ నమోదు చేశారో ఆ ప్రకారంలో కూడా జరిగిన సంఘటన పైన అటు పోలీసులు కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి సెక్షన్లతోనే కేసు కూడా నమోదు చేశారు. అంటే ఒక పద్ధతిగానే ప్రకారంగానే చట్టపరమైనటువంటి విధానంతోనే ప్రభుత్వం ఈ ఇష్యూలో ముందుకెళ్తా ఉందనేటువంటిది సమీక్ష ద్వారా కావచ్చు, తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ లో కూడా స్పష్టంగానే అర్థమవుతోంది. అదే సమీక్షలో కూడా కనిపించింది. మరోవైపు మరి కాసేపట్లో చంద్రబాబు ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే ఒక కీలకమైనటువంటి అంశం చర్చకు వచ్చింది. తిరుపతిలో భక్తులకు ఇస్తున్నటువంటి ఉదయ కాంప్లెక్స్, అలాగే విష్ణు నివాసము, శ్రీనివాసము, ఇది కాకుండా కొత్తగా ఓటు రాజకీయాల కోసం వైసీపీ తిరుపతి పట్టణంలో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కౌంటర్లను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశం కూడా చర్చకొచ్చింది. నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విషయం చెప్పారు. తిరుపతిలో ఉన్నటువంటి ఓటర్ని ఆకర్షించడానికి ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారని చెప్పి కూడా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకున్నారు. దైవ దర్శనాన్ని ఓట్ల రాజకీయం వైపు నడిపించి ఈ రకమైనటువంటి దీనికి కారణం అయ్యారని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఇక కౌంటర్లు మనకు నడపాల్సిన అవసరం ఉంది, తీసేయచ్చు కదా అని చెప్పి కూడా ఒక ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. ఏదైతే రామానాయుడు కళ్యాణ మండపంలో సంఘటన జరిగిందో అక్కడ ఉన్నటువంటి కౌంటర్, అంటే ఇప్పుడు 10, 11, 12 ఈ 3 రోజులకు సంబంధించిన టికెట్స్ ఇష్యూ అయిపోయింది. ఇంకా మిగిలినటువంటి 7 రోజులు అంటే 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం అనేది జరగబోతున్న నేపథ్యంలో 10 రోజులు కొనసాగించాలన్నా గతంలో ఉండేటువంటి ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే దర్శనం రాబోయే ఏడాది ఏర్పాటు చేయాలన్నా అనేటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. దాంతోపాటు రాబోయే ఏడాది తిరుపతిలో ఈ విధంగా తిరుపతిలో కౌంటర్లని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియకి బ్రేక్ చెప్పాలి అనేటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. అది ఇప్పుడు ఇమీడియట్ గా అంటే ఏ రోజు ఆ రోజు టికెట్లు ఇష్యూ చేయబోతున్నారు 13వ తేదీ నుంచి. 13 తీసుకుంటే 14 దర్శనానికి వెళ్ళేది, 12 తీసుకుంటే 13 దర్శనానికి వెళ్ళేటువంటి ప్రక్రియ కూడా చేపట్టబోతున్నారు. అయితే ఆ టోకన్లు ఇచ్చేటువంటి దాన్ని తిరుపతి మొత్తంగా ఉండేటువంటి 9 కెమెరాల్లో 90 కౌంటర్లలో ఇవ్వాలా, లేదు భక్తులు మాత్రం వచ్చి తీసుకెళ్లేటువంటి ఉదయ కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో మాత్రమే 3 సెంటర్లలో మాత్రమే ఇవ్వాలా అనేటువంటి అంశం కూడా చర్చకొచ్చింది. అంటే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేద్దామనేటువంటి ఆలోచన కూడా చర్చకొచ్చిన నేపథ్యంలో ఆ కౌంటర్లు తీసేస్తారా,
ఉంటుందా అనే అంశం పైన ఒక సందిగ్ధత అయితే ఉంది. ముఖ్యమంత్రి ఒకవేళ ఇప్పుడు వచ్చి మీడియాతో మాట్లాడేటప్పుడు కానీ లేదు ముఖ్యమంత్రి కీలకమైన అంశాలు మీడియాతో చెప్పి వెళ్ళిన తర్వాత టీటీడీ అధికారుల ద్వారా ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా జరిగిన ఇష్యూ పైన పూర్తి స్థాయిలో నివేదిక అడగడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వం పైన నమ్మకాన్ని పొందేందుకు జరిగినటువంటి ఏదైతే సంఘటన ద్వారా వచ్చినటువంటి ఏమాత్రం చిన్న మచ్చను కూడా తొలగించుకుని మరింత మంచి పాలన అందించడానికి భక్తుల నమ్మకాన్ని గౌరవాన్ని పొందడానికి ఏం చేయాలనే అంశం పైన కూడా చంద్రబాబు దృష్టి పెట్టి అధికారులతో ఆ మేరకు చర్చించారు. ఇవన్నీ కూడా ఆచరణకి రావడానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేటువంటి అంశం కూడా మరి కొద్ది క్షణాల్లో సీఎం మీడియా సమావేశంలో వెల్లడించబోతున్నారు. శ్రీనివాస్.